నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతోపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. ఆగస్టు మాసంలో వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ్. గురుగారు, ఆగస్టు మాసం, అందులోనూ శ్రావణ మాసం, వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఓవరాల్గా ఎలాంటి పరిస్థితులు ఎదురే అవకాశం ఉంది? పాజిటివ్ ఉంటుందంటారా, నెగిటివ్ ఉంటుందంటారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? శ్రావణ మాసము మనకు ఎంతో విశేషం. శ్రావణ మాసం అనగానే మన స్త్రీమూర్తులందరికీ కూడా ముఖ్యంగా వరలక్ష్మి వ్రతాలు, ముఖ్యంగా ప్రతి శుక్రవారము కూడా ఎంతో విశేషం. ప్రతి శుక్రవారము, మంగళవారాలు, అదేవిధంగా ఈ యొక్క నాగుల పంచమి రావడము, చవితి, నాగుల చవితి, నాగుల పంచమి, ఈ యొక్క శ్రావణ మాసం అంటే ఏమిటి, కార్తీక మాసం అంటే ఏమిటి. సో ప్రతి మాసము ఒక విశేషమే. మరి ఇక్కడ వృషభ రాశి వారికి సంబంధించి ఏమిటయ్యా అంటే, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, అదేవిధంగా మనకు రోహిణి నక్షత్రము మృగశిర 2 పాదాలు. మరి ఇవి చూసుకున్నట్టయితే ఈ అక్షరము, ఊ అక్షరము, ఏ అక్షరము, ఓ, వా, వి అక్షరాలు, ఊ అక్షరము కూడా ఓదేలు, వెంకటేశు, వెంకటరమణ, వసంత, వంశీ, ఇట్లా ఓంకారు, ఇలాంటి పేర్లతో ఉండేటువంటి వారు వృషభ రాశి జాతకులుగా చెప్పడం జరుగుతున్నది. మరి 2024లో వీరికి అత్యంత అద్భుతమైనటువంటి రిజల్ట్. 23 ఎండింగ్ నుంచే ఎక్సలెంట్, ఆగస్టు నుంచి సుమారుగా. ఈ 20 కొందరికి, నేను చెప్పింది అందరికీ కాదు, కొందరికి బ్యాడ్ ఈవెంట్స్ చాలా జరిగి ఉన్నవి. ఇదే వృషభ రాశి వారికి చాలామందికి కూడా బ్యాడ్ ఈవెంట్స్ జరిగి ఉన్నవి. ఎందుకు? గతంలో వారు చేసుకున్నటువంటి కర్మలకు ఈ 2024లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తూ ఉన్నవి. వీరితో మనం మాట్లాడలేము. అసలు వీరు ఏది చెప్తే అది మనం వినాలంతే ఇక. ఎందుకంటే వీరితో నువ్వు ఇట్లా ఇది కాదు, లేదా మరొకటి ఇట్లా చేయకూడదు, ఇది పరిస్థితి అంటే మనం చెప్పద్దు ఇక వారికి. మనం చెప్పకూడదు, లేదా వారు చెప్పిందన్నా మనం వినాలి. ఇది బాగా గుర్తుంచుకోండి. ఒక టైప్ ఆఫ్ వర్షన్గా ఉంటుంది వీరిది పరిస్థితి. కొంత వ్యంగ్యంగా మాట్లాడడం కానీ, కార్యాఢ్యంగా కానీ, క్రిటిసిజం చేయడం కానీ బాగా ఉంటుంది. సో ఇలాంటి వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి కొంత స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి ఎక్కువగా. అసిడిటీ కానీ, లేదా కొంత పులుపు వస్తువులు తిన్న కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ఇలాంటి వృషభ రాశి జాతకులకు ఈ రాబోయే ఆగస్టు శ్రావణ మాసం పెద్దగా అనుకూలించకపోవచ్చును అని అయితే మాత్రం నేను చెప్తా. పెద్దగానైతే అనుకూలంగా లేదు. మరి ఏ గ్రహం మూలకంగా అనుకూలంగా ఉంది, ఏ గ్రహం మూలకంగా అనుకూలంగా లేదు అనేటువంటి విషయము చూసుకున్నట్టయితే మనము ముఖ్యంగా డబ్బు అధికంగా ఖర్చు కావడము, స్థాన చలనము, మీకున్నటువంటి గుడ్విల్ పోవడం, మీకున్నటువంటి మంచి పేరు ఖరాబ్ అయ్యేటువంటి పరిస్థితులు, అదేవిధంగా అధికంగా డబ్బు ఖర్చు, నేత్ర సామర్థ్యహీనత అంటే కంటికి సంబంధించి ఇబ్బందులు ఈ శ్రావణ మాసంలో వీరికి కొంత ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే ఉన్నవి. అదేవిధంగా లాభాల మందగింపు కనబడుతుంది. శిరోవేదన అంటే ఎక్కువగా తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉంటున్నవి. దీంతో పాటుగా కొంతమేర గొంతు బొంగురు పోవడం కావచ్చును, గొంతు ఇన్ఫెక్షన్ కావచ్చును, అదేవిధంగా నోటికి సంబంధించినటువంటి ఇబ్బందులు వీరికి. ఇక
ఈ యొక్క నెల చివరలో శ్రావణ మాసం ఎండింగ్, భాద్రపద మాసం స్టార్టింగ్ పీరియడ్లో కొంత మనకు మానసిక సంతోషము, శరీరము సహకరించడము, అదేవిధంగా కొన్ని సంతృప్తికరమైనటువంటి సంఘటనల మూలకంగా ఆనందంగా గడిచేటువంటి రోజులు ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి. ఇప్పుడు మొదలయ్యేటువంటి ఈ యొక్క జూలై ఎండింగ్ నుండి ఆగస్టు స్టార్టింగ్ అంతా కూడా కొంతమేర టెన్షన్గా డబ్బు పరమైనటువంటి ఇబ్బందులతో మొదలయ్యేటువంటి పరిస్థితి బాగా గమనించుకోండి. ఇక అదేవిధంగా మరి ఇంకనూ వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే కొంతమేర రావాల్సిన డబ్బు రాకపోగా అవి కొంత సమస్యలుగా మారబోయేటువంటి పరిస్థితి ఉంటుంది, అది గమనించుకోండి. అదేవిధంగా మరి ఆహారానికి సంబంధించినటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా కొంత వీరి మాటల మూలకంగా గొడవలు జరిగే పరిస్థితి ఉంటుంది. మాటలు చాలా పొదుపుగా పెట్టుకొని మాట్లాడాలి, ఇదైతే గమనించుకోండి. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఇంకను మనకు స్త్రీ మూలక సంతోషము, ధన కనక వస్తు లాభాలు, కీర్తి, చిన్న అకారణమైనటువంటి కలహాలు, ఇలాంటివి ఫలానా వ్యక్తి మాకు ఎందుకు పనికి రావడం లేదు, సరిగ్గా కారు నడపడం లేదు డ్రైవర్ అయితే, అంటే మనతో ఉంటూ మనకు సంబంధించినటువంటి విషయాలను చెడుగా బయటికి చెప్పడం, ఇలాంటివి జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే మీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచే ప్రయత్నం చేయండి ఈ నెలలో. ఇది జరిగే ఛాన్సెస్ ఉంది. ఇంకనూ ఈ యొక్క వృషభ రాశి జాతకులకు కొంతమేర ఉద్యోగంలో మార్పిడి, ఉద్యోగంలో కొంత ఇబ్బందికరంగా ఉండడము, కొత్త అవకాశం వచ్చినా అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది, ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా ఉంటుంది. సో ఇప్పుడు పనిచేసే చోట చక్కగా సాలరీ ఇవ్వక ఇబ్బంది, మరి వెళ్దామంటే అరే ఇన్ని రోజులు ఉంటమే అనేటువంటి పరిస్థితి, మరి ఎట్లా వెళ్దామా వద్దా అనేటువంటి తర్జనా భర్జనాలతో ఈ ఆగస్టు కాస్త ముందుకు వెళ్ళిపోతుంది. కనుక ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషమైనటువంటి ప్రదక్షిణలు కానీ, విశేషమైనటువంటి నమస్కారాలు కానీ, విశేషమైనటువంటి నైవేద్యాలు కానీ సమర్పించి స్వామిని ప్రసన్నం చేసుకోండి. మంచి ఎక్సలెంట్ రిజల్ట్ మీకు ఇస్తాడు. అంతే. మీ ఇంట్లో తరచూ భార్యాభర్తలకు గొడవలు జరుగుతున్నాయా? మీ ఇంట్లో ఉండేటువంటి పెంపుడు జంతువులు మరణిస్తున్నాయా? పెంపుడు జంతువులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తున్నాయా? లేదా మీ ఇంట్లో కరెంటు రిలేటెడ్ అంటే షార్ట్ సర్క్యూట్స్ కావచ్చును, లేదా ఇంటి బయట కుక్కలు ఒక మాదిరిగా అరుస్తూ ఉన్నాయా? తప్పకుండా మీ ఇంటిపై కానీ లేదా మీపై కానీ ఏదో ఒక నరఘోష కానీ, చెడు ప్రయోగం కానీ, చెడు సంబంధిత ఇబ్బంది అనేటువంటిది జరిగింది అని గమనించుకోండి. మరి దానికి సంబంధించి ఈ యొక్క జాజి రాతి తావిత్తు విశేషమైనటువంటి ఫలితము, విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితం కలిగినటువంటి యొక్క తాయెత్తును పొందండి. మంచి రిజల్ట్ 41 రోజుల లోపే మీకు కనబడుతుంది. ఆల్ ద బెస్ట్. సో వృషభ రాశి వారికి ఓవరాల్గా ఆగస్టు మాసం అంతా కూడా ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ్.